హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది? ఓటింగ్ పరిస్థితి వీడియోలో చూద్దాం మనం. నిన్న ఫ్యామిలీ రావడంతో ఓటింగ్ ఎవరికైనా పెరిగిందా, తరిగిందా, ఎవరికి దెబ్బేటట్టుంది, మరి దీంతో ఎవరు విన్నర్ రేస్లో ఉంటారు, లేకపోతే టాప్ 5లో ఎవరు ఉంటారు, టాప్ 2లో ఎవరు ఉంటారు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు ఎవరు బయటకు వెళ్తున్నారు, బాటంలో ఎవరు ఉన్నారు, టాప్లో ఎవరు ఓటింగ్లో దూసుకుపోతున్నారు, ఎంత ఓటింగ్ అనేది డిఫరెన్స్ ఉన్నది కూడా ఈ ఓటింగ్లో మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చి మన కళ్యాణ్ ఉన్నాడు, ఎవ్వరు అందరంత దాంట్లో ఉన్నాడు. పైగా ఇంకా కళ్యాణ్కి ఓటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందంటే పెరిగింది. ఎందుకంటే నిన్న వాళ్ళ అమ్మ రావటం లైవ్లో అయిపోయిందిలే, కాకపోతే అప్డేట్ల ప్రకారం కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మ రావటం, చాలా మిడ్ నైట్లో ఎక్కి ఎక్కి ఆడవటం, ఇవన్నీ కూడా అంటే మిడ్ నైట్ వచ్చిందంట, అందువల్ల డే టైం చూపిస్తారేమో. ఎక్కి ఎక్కి ఆడవటం కానీ కొంచెం బాధపడిందంటే ఇప్పుడు వాళ్ళు విజయనగరం నుంచి రావాలి, విజయనగరం నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి మరి కొంచెం జర్నీలు ఎఫెక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. మరి ఆ టైంలో కొంచెం వాళ్ళకి టైం కేటాయిస్తే బాగుండేది. 10 నిమిషాలు, కళ్యాణ్కి ఎంత ఉంది, 14 నిమిషాలు ఉంది. 14 నిమిషాలు ఆమె ఏం మాట్లాడుతా పాపం, జర్నీ చేసినంత కూడా లేదు. ఏం మాట్లాడిద్దా బాబుతోటి? అప్పుడు కూడా 2-3 మాటలు మాట్లాడిందంట. మా ఆర్థిక పరిస్థితుల్లో కళ్యాణ్ ఆడబెట్టామని మాట్లాడిందంట. కొంచెం మాట్లాడిన ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మొన్నటి వరకు వద్దు అనుకున్న వాళ్ళ అమ్మని చూడగానే మా అమ్మ చాలా మంచిదని చెప్తున్నాడు వాళ్ళందరికి కూడా. మా అమ్మ చాలా మంచిది, నా కోసం ఎప్పుడు బాధపడుతుంటుంది, ఏడుస్తుంటుంది అని చెప్తున్నాడు. ఆ ఫీలింగ్ అనేది కొద్దిసేపు ఉంచితే వాళ్ళకి టైం ఒక్కటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఎమోషనల్ అన్నా కొంచెం తీర్చుకోవడానికన్నా కొంచెం టైం అని ఇవ్వాలి కదా. టైం ఇవ్వకపోవడం వల్ల పిల్లాడు ఆ 10 నిమిషాలు ఉండేటప్పటికి మరి గుర్తొచ్చిందో ఎక్కి ఏడ్చాడంట కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన తర్వాత. మరి వాళ్ళ టైం అంత టైం కేటాయించి వచ్చినప్పుడు కొంచెం టైం ఇస్తే పోయేదే కదా. ఇవ్వకపోవడం వల్ల ఏడ్చాడా మరి ఏమో కానీ, వచ్చి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయింది కదా, ఏడ్చాడంట. దాన్ని బట్టి తనుజ కళ్యాణ్ కూడా బాండింగ్ మంచిగా కుదురుతుంది, బాగా మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు. తనుజ కూడా ఓదార్చిందంటే ఏడ్చేవాడిని. తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మ శారీ కూడా పెట్టిందంటే ఎందుకు పెట్టు అని అడిగానంట. కొంచెం తనుజ మారటానికి, తనుజ కళ్యాణ్ అంత ఫ్రీగా బాండింగ్ ఉండటానికి కారణాలు ఏంటో నేను నీలిమా క్రియేషన్స్లో పెట్టాను, చూడండి ఒకసారి, మీరు విని కామెంట్ చేయండి నాకు. ఓకే, ఈ ఓటింగ్లో అయితే కొంచెం దాన్ని బట్టి కూడా కొంచెం మంచోడు ముద్ర పడిపోయింది. అక్కడ అందరికి కూడా నాకు హెల్ప్ చేస్తానంటాం. అదంతా కూడా నిన్న దివ్య వాళ్ళ అమ్మ కూడా వచ్చి కూడా చాలా పొగిడింది, నేను దత్తత తీసుకుంటాను కళ్యాణ్ అని కూడా. మంచోడు, చాలా మంచోడు, హెల్ప్ చేస్తాడని. ఆ విధంగా కూడా కొంచెం మంచోడు ముద్రపడింది కాబట్టి ఓటింగ్ అయితే బాగానే పడుతూ ఉంది. ప్లస్ కామనర్ ఓటింగ్ కూడా ఉంది, కామనర్స్ ఓటింగ్ కూడా బాగా పడుతుంది కళ్యాణ్కి. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు కదా, డెమాన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు కదా. డెమాన్ కంటే కూడా కళ్యాణ్కే ఎక్కువ ఓటింగ్ పడుతుంది కామనర్స్ నుంచి. నెక్స్ట్ తనుజ ఓటింగ్ కూడా షేర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు బాండింగ్ బాగుంది కాబట్టి ఈ ఓటింగ్ కూడా కళ్యాణ్కి షేర్ అవుతుంది ఖచ్చితంగా. సెకండ్ వచ్చి ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్కి నేను దెబ్బేనబ్బా. ఎందుకంటే ఇమ్మానుయేల్ ఆట ఆడి గెలుచుకున్న టైం ఎంత, 45 నిమిషాలు. ఈ 45 నిమిషాల్లో ఇప్పుడు బిగ్ బాస్ కూడా టైము ఇవ్వాలి, అందరికి ఏదైనా చేయాలన్నప్పుడు సంజనాకి ముందు టైం కేటాయించి సరిపోయేది కదా, ఏడుస్తుంది కదా, కేటాయించలేదు. ఆటలు ఆడిన ఉంచారంటే ఆటలోనూ ఉంచలేదు, కెప్టెన్కి ఇచ్చేసారు. తర్వాత ఛాన్స్ సంజనాకి ఇవ్వాల్సింది కదా, ఇవ్వాల. ఇప్పుడు అందరిని వెళ్ళి టైం గ్యాదర్ చేసుకోమంటే ఇమ్మానుయేల్ పాపం వాళ్ళ అమ్మ అంటున్నాడు కాబట్టి ఇమ్మానుయేల్ ముఖం మీద నేను 15 నిమిషాలు ఇస్తాను, 45 కదా, ఆ 30 మినిట్స్ నాకు చాలన్నాడు. మరి 15 నిమిషాలు సరిపోతాయా? ఇద్దరు చిన్న పిల్లలు ఛానల్ అవుతుంది చూసి, పసిబిడ్డ పిల్ల 5 నెలల పిల్ల, 3 నెలల పిల్లనే వదిలిపెట్టి వచ్చిందంట. మరి పసిబిడ్డ పిల్లలని దగ్గర తీసుకొని ఉంటుంది కదా, బుడ్డోడితో ఆడుకొని ఉంటుంది. సంజనాకు కూడా హస్బెండ్ వస్తాడు, ఈ 3 నెలలు దూరంగా ఉన్నారు, ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటుంది కదా పిల్లల్ని ఎత్తుకోవాలని. ఆ టైం 15 నిమిషాలు ఏం సరిపోతుంది? అప్పుడు భరణి గారి దగ్గర అడుగుదామంటే సంజన ఏమంటుందంటే, మొన్న సాక్రిఫైస్ చేసే ప్రతిసారి సాక్రిఫైస్ చేశానంటున్నాడు, నాకు అది ఇష్టం పడతలేదు ఇమ్మని, నేను అడగనన్నది. లాస్ట్కి వచ్చినప్పుడు నేను ఇస్తాను అంటే భరణి గారిని వద్దన్నది. నాకు వద్దు భరణి గారు అన్నది. ఎందుకంటే అందరికి ఉన్నది కొంచెం టైమే కదా. కళ్యాణ్ 5 నిమిషాలు ఇస్తానంటే, అరే నీకు ఉందే 10 నిమిషాలు, 5 నిమిషాలు ఎందుకు వద్దు, 1 నిమిషం చాలే నాకు అని 1 నిమిషం తీసుకుంది. అప్పుడు 16 నిమిషాలు అయింది. 16 నిమిషాల్లో పాపం అప్పటికి పిల్లడిని ఎత్తుకొని, పిల్లడు గుర్తుపట్టాడు వాళ్ళ అమ్మని. బోర్డు మీద కెప్టెన్ అని రాయటం, ఆ ఫోటో చూసి ముద్దు పెట్టుకోవడం, సంజన గుర్తుపట్టాడు. టీవీలో చూస్తున్నాడంట వాళ్ళ అమ్మని. బుడ్డ పిల్ల భయపడిపోయినట్టుంది, మంత్స్ బేబీ కదా, బయటకు పంపించేశారు బయటికి. కొంచెం ఇమ్మానుయేల్కి ఏమైందంటే ఇప్పుడు ఆ టైం పోయింది. వీళ్ళకి ఒక్కొక్కళ్ళు ఎవరిని ముందు వదిలితే వాళ్ళ బాండింగ్ని బట్టి, వాళ్ళు వ్యవహరించే తీరుని బట్టి ఓటింగ్ అనేది డిసైడ్ అవుద్ది. ఇప్పుడు తనుజ లేదు కాబట్టి తనుజ ముందు తీసుకొచ్చారు, సరే తనుజని పక్కన పెడదాం. సెకండ్ ఇమ్మానుయేల్ పేరెంట్స్ ముందు తెచ్చినట్టయితే ఆడ బాండింగ్ని బట్టి, మాటలను బట్టి ఓటింగ్కి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లాస్ట్కి వస్తుంది, సంజన ఎప్పుడు వచ్చింది, ఓటింగ్ ఎప్పుడు పడుతుంది వాళ్ళకి? రీతు వాళ్ళ అమ్మ ఈరోజు వస్తుంది, ప్రోమో చూపిస్తున్నాడు, ఓటింగ్ ఎప్పుడు పడుద్ది వాళ్ళకి?
సరే రీతు నామినేషన్ లేదు, దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది. వీళ్ళకి ఓటింగ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఇప్పుడు కొంతమందికి అరే దివ్య అరుసుద్ది ఏంటి ఆ యాటిట్యూడ్ అనే యాంగిల్లో ఆడియన్స్ ఉంటారు. వీళ్ళు ఆ మైండ్ మార్చుకొని ఓటింగ్ వేసేది ఎప్పుడు కదా, టైం అంతా ఇది అయిపోతుంది కదా. అట్లా ఇప్పుడు టైం కూడా పాపం ఇమ్మానుయేల్కి టైం అరగంట ఏం సరిపోద్ది, ఆ టైం కోతకు వచ్చేసారు. సెకండ్ పొజిషన్ ఉన్నాడు ఇమ్మానుయేల్. తప్పు ఏంటంటే ఇప్పుడు నామినేషన్లోకి రావడమే తప్పు, ముందు కూడా వచ్చి ఉండాల్సింది. వచ్చుంటే తన ఫ్యాన్ బేసు ప్లస్ ఎంటర్టైన్మెంట్ అది నచ్చాడు, ఇంకా పెరుగుండేవాడు. ఇప్పుడు కళ్యాణ్కి రావడమే ఫ్యాన్ బేస్ ఏం పెరగల, అవసరంకి వచ్చినప్పుడు చాలా పెరిగింది. బయట ఏం ఫ్యాన్ బేస్ లేదు, మరి ఇమ్ముకు పైన బయట ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఇక్కడికి వచ్చినాక నామినేషన్కి వచ్చినట్టు ఇంకా చాలా పెరిగేది. అదే ఇమ్మానుయేల్కి మైనస్ అయింది, నామినేషన్ రాకపోవటమే. అయినా కానీ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, బాగానే ఓటింగ్ పడతా ఉంది. పైగా సంజన కూడా ఉంది. ఏదన్నా సంజన ఆడ ఫ్యాన్స్ ఏమన్నా ఇమ్మానుయేల్కి వేయడానికి లేదు, ఇమ్మానుయేల్ ఉన్నాడు, సంజన ఉంది. ఇప్పుడు సంజన ఒక్కతంటే ఇమ్మానుయేల్ ఓటింగ్ సంజన షేర్ అయ్యాయి. ఇప్పుడు అదే ఇద్దరు ఉన్నారు కదా. ఆయన ఇమ్ము సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా తనుజ ఓటింగ్ షేర్ అవుద్ది. ఎందుకంటే మొన్న నానా అన్నందుకు మరి ఆ రభస చూపిస్తారో తెలియదు కానీ నానా అన్నదంట, మళ్ళీ నానా అన్నదని దివ్య పెద్ద గొడవ పెట్టుకుందంట, మళ్ళీ బాండింగ్ మొదలు పెట్టారని చాలా పెద్ద గొడవ అయిందంట. తర్వాత తనుజకి ఏదో క్రీమ్ పూస్తే దివ్య తనుజ కూడా పెద్ద గొడవ చేశారంట. మరి చూపిస్తారు లేదో ఎందుకులే పద్దాకి రభసని తీసి అవతల పడేస్తారేమో కానీ పెద్ద గొడవ అయిందంట. మరి భరణి గారు వాళ్ళ పాప వచ్చింది ఇప్పుడు పురమలో చూపిస్తున్నారు కదా. ఆ పాప రావడంతో పాపం ఏడుస్తుంది. ఇంతకుముందు కూడా సీజన్ 7లో శివాజీ అన్నకి వాళ్ళ బాబుని డాక్టర్గా పంపించారు కదా రూమ్లో ఉంచి. అట్లాగే ఇప్పుడు భరణి అన్నకు కూడా పాపని కన్ఫెక్షన్ రూమ్లోన స్టోర్ రూమ్లో పెట్టేసి పంపించారు. మా పాప వచ్చి వాటేసి ఏడుస్తుంది, నాన్న ఏంది దెబ్బ ఏందని పాపం ఏడుస్తుంది. ఆ టైంలో మేము చాలా బాధపడ్డాం నాన్న అని ఏడుస్తుంది వాటేసుకొని. జాగ్రత్త నాన్న ఆరోగ్యం అని బాగా నిజంగా పిల్లలు చూస్తే బాధ వేసింది. నాన్న వాటేసుకున్నాడు, భరణి గారు ఏడ్చాడు. నిజంగా బ్రిక్స్ దగ్గర దెబ్బ అంటే ఇప్పటికీ తగ్గలేదు, ఇప్పటికీ తగ్గలే, నొప్పిగానే ఉంది. ఏదో పట్టి ఏది ఉన్నట్టుంది, ఆ పట్టి చూసి ఏంది నాన్న ఇది అంటుంది ఆ పిల్ల. మన బాధ ఉంటుంది కదా పిల్లలకి, చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, జాగ్రత్త నాన్న అంటుంది. బాండింగ్స్ అంటున్నారు కానీ ఆ బాండింగ్స్ మీరు ఆలోచించొద్దు, అయ్యా మేమేం అనుకోవట్లేదు, మీరు పెరిగే విధానాన్ని బట్టి అలా మంచిగా ఉన్నారా అని మంచిగా చెప్తుంది. నెక్స్ట్ కెప్టెన్ అయితే చూడాలని ఉంది నాన్న అని అంటుంది. ఈసారి కెప్టెన్ అవు నాన్న అంటుంది. మరి అవుతాడులే చూద్దాం, కూతురు మాట నెరవేరుస్తాడులే చూద్దాం అని బట్టి భరణి గారికి ఓటింగ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, పెరిగితే ఎంత పెరుగుతుంది, 1 పాయింట్ 2 పాయింట్స్ పెరుగుతుంది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. డెమానే వాళ్ళ అమ్మాయి డెమాన్. పాపం ఇద్దరు సైలెంటే, వాళ్ళ అమ్మాయి సైలెంట్, డెమాన్ కూడా అంతే సైలెంట్. నేను బాగా మాట్లాడింది, పిల్లలందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చాలా హ్యాపీగా ఉండి వెళ్ళింది ఆమె. డెమాన్ 4th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో సంజన. వాళ్ళు వచ్చినా కూడా ఏం ఓటింగ్ పడుతుంది, 1 పాయింట్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సంజన గారు ఉన్నారు, మరి వాళ్ళు వచ్చేళ్ళారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఇంకేమైనా క్యూటీ నాటి పనులు చేద్దాం చూద్దాం. 6th పొజిషన్లో దివ్య ఉంది. ఇప్పుడు డెమాన్ సేవే, సంజన కూడా సేవే, దివ్యయే వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. సంజన దివ్యలోనే 99% సంజన వెళ్ళదు, దివ్యనే వెళ్ళిపోతుంది, ఖుషి వెళ్ళిపోతుంది. మరి నిన్నైతే వాళ్ళ అమ్మని చూస్తున్నామా దివ్యని చూస్తున్నామా అర్థం కావట్లేదు. సేమ్ వాయిస్, అంత దగ్గరగా ఉంటుంది వాయిస్, నేను ఎక్కడ చూడలేదు వినలేదు. మీరు వింటే నాకు కామెంట్ చేయండి. పిన్ టు పిన్. ఎవరైనా మనం విడిగా టీవీ చూడకుండా వింటే దివ్యనే మాట్లాడుతున్నాం అనుకుంటాం, అంత క్లియర్గా సేమ్ ఉంది. మనుషుని చూస్తాము ఈమెవరు అని అనుకుంటాం తప్పితే సేమ్ ఉంది వాయిస్ కూడా. చాలా హ్యాపీగా ఉంది, చాలా హుషారుగా ఉంది. వాళ్ళందరూ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి చాలా హ్యాపీగా సరదాగా ఉండి వెళ్ళిపోయింది వాళ్ళందరితోటి. మరి దివ్య అయితే ఈసారి మరి బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఓటు వేసుకొని కాపాడుకొని ఉంచుకోండి, ఎందుకంటే క్రూషియల్ వీక్స్ కదా, 4 వీక్సే ఉంది ఇంకా. మీరు ఎవరు ఓటేస్తున్నా కూడా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.